ఒరేయ్, మరి ఇంత ఖాళీగా ఉన్నారంటారా మీరు? నా భారతదేశం, నా మాతృభూమి, నా భారతీయులందరూ నా సహోదరులను చెప్పుకునే మనం ఇలా చేయడం తప్పు కదా? ఛత్తీస్గఢ్లోని రాయపూర్ ప్రాంతంలో ఒక మాల్లో క్రిస్మస్ డెకరేషన్ను ధ్వంసం చేస్తున్న ఓ హింసావాదులు. ఇలాంటి హింసావాదులు చాలా చోట్లని హింసాయుతమైనటువంటి మాటలతో మాట్లాడి సోషల్ మీడియా వేదికగా మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎవరి మతం వారికి గొప్పది బ్రదర్. ఇలా చేయడం తప్పు కదా? మీకు తెలియదనుకుంటా, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 వారికి నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు, ప్రచురించుకునే హక్కునిచ్చింది. అదే భారత రాజ్యాంగం ఆర్టికల్ 26 మత వ్యవహారాలు నిర్వహించే హక్కు కూడా ఇచ్చింది. భారత రాజ్యాంగమే మత స్వేచ్ఛ గురించి చెప్తుంటే మీరేంటి బ్రదర్ ఎలా బతుకుతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, విదేశీ పెట్టుబడుల కోసం వెళ్లాల్సింది ఆ క్రైస్తవ దేశాలకే. మీకు అర్థమైందనుకుంటా. గుర్తుపెట్టుకో, నా పేరు ప్రవీణ్.